ప్రియమైన సహోదరి సహోదరుల అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనమందరం శ్రేష్ఠులం. ఎందుకంటే ఈ దినం మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. కాబట్టి ఈ యొక్క సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థనతో నాతో కలిసి ఏకీవించవలసింది మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధ మహోన్నతుడా నీ నామానికి స్తోత్రాలు. ఈ సమయాన ప్రభా నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మీరు మాతో ఉండండి. వినుచున్న బిడ్డల్ని ప్రభా మీరు ఆశీర్వదించండి. ప్రభా ఈ సమయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి వినగలిగే చెవి, గ్రహించే మనసును దయచేయండి. ప్రభా నీ దాసునే నన్ను ప్రభా నీ శిలువ చాటును మరుగుపరిచి మీరు ప్రభా మాతో నాతో మాట్లాడవలసిందని యేసు పరిశుద్ధనామమున అతి వినయ మిక్కిలి బతిమాలు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనాల వరకు ఈ దినం మనం ధ్యానం చేయబోతున్న అంశాన్ని మరొకసారి నేను చదవాలని అనుకున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ నాతో కలిసి ఈ బైబిల్ పఠనాన్ని చూడవలసిందిగా మనం చేస్తున్నాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోను, ఒకరి రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులలో నేనెవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయాన దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ఇక్కడ చూసుకున్నట్లయితే శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచుని ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి. ప్రియులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క శతాధిపతి తన దాసుడు విషయంలో కలిగిన శ్రద్ధ, దాసుడు విషయంలో కలిగిన శ్రద్ధ చూసారా? ఎంత గొప్ప మాట! శతాధిపతి దాసుడు విషయంలో ఉన్న శ్రద్ధ. ఇది నా చాలామంది తన ఇంట్లో పనిచేసే వాళ్ళని చాలా చులకనగా చేస్తూ ఉంటారు, చాలా భయంకరంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళకి అనేకమైన పనుల భారం మోపుతూ, వాళ్ళకి విశ్రాంతి లేకుండా శ్రమ పెడుతూ, వాళ్ళ దగ్గర వాళ్ళ శరీరాన్ని నలగొడుతూ, వాళ్ళ యొక్క కష్టాన్ని ఎంతో వాళ్ళు కష్టపడుతుంటే వీళ్ళు సుఖంగా కూర్చుంటూ ఎంతో కష్టాన్ని చెప్తూ ఉంటారు. కానీ శతాధిపతి తన దాసుడి పట్ల ప్రేమ చూసారా? మీ గృహంలో పనిచేసేవారు ఎప్పుడైనా అనారోగ్యంగా ఉంటే వారి గురించి మీరు పట్టించుకున్నారా? వారు ఎప్పుడైనా శ్రమలో ఉంటే వారిని ఆదుకున్నారా? వారు ఎప్పుడన్నా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి ఏమైనా మందులు కానీ ఏమైనా టాబ్లెట్స్ కానీ ఇచ్చి వాళ్ళ ఆరోగ్య విషయంలో మీరు ఏమైనా శ్రద్ధ చూపించారా? ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ శతాధిపతి యేసయ్య ప్రేమను కలిగి ఉన్నాడు, తన దాసుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. తన దాసుడు బాగలేకపోతే యేసయ్య దగ్గరకు వచ్చి చెప్పడానికి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ శతాధిపతి యేసయ్య ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చి, ఆ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు. మిగుల అంటే పక్షవాయువు అంటే పెరాలసిస్ వచ్చిన వాడు ప్రక్కనికి కదలలేడు, ఇటు వెళ్ళలేడు, అటు వెళ్ళలేడు. ఆయన ఎటువన్నా వెళ్ళాలంటే వేరొక వ్యక్తి యొక్క సహాయం కావాలి. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆ పక్షవాయువు గలవానికి, మళ్ళీ కొందరైతే ఎవరైనా పక్షవాయువు గలవారు మన ఇంట్లో ఉంటే, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నవాడు మన ఆఫీసులో పక్షవాయువు గలవాడుగా మారితే ఆయన తీసేసి వేరే వ్యక్తిని పెట్టుకుంటాం, కానీ ఆయన ఎందుకు భరించడం అని తీసేస్తాం.
కానీ ఇక్కడ ఈ శతాధిపతి చేసిన గొప్ప పని ఏంటంటే, ఆ శతాధిపతి దాసుడు పక్షవాయువు గలవానితో ఉండగా ఆ శతాధిపతికి తన మీద ప్రేమ కలిగి ఏ విధంగా నేను ఆ యొక్క దాసుడిని స్వస్థపరచాలి, ఆ దాసునికి ఎట్లా విడుదల ఇవ్వాలి, ఏ విధంగా బిడ్డ స్వస్థత పడతాడు అని ఒక ప్రేమతో ఉన్నాడు. ఇది నాన్న నీ తోటి వారితో, నీ ప్రక్కన ఉన్న వారితో ప్రేమ కలిగి ఉంటున్నావా? వారి కోసం ప్రేమను చూపిస్తున్నావా? ఇది నాన్న స్వార్థపూరితమైన ప్రపంచంలో ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రేమ లేని తత్వం. సొంత అన్నదమ్ముల్లో ప్రేమ లేదు. ఒక అన్న బాగుంటే తమ్ముడు ఓర్చలేడు, తమ్ముడు బాగుంటే అన్న ఓర్చలేడు, చెల్లి బాగుంటే అక్క ఓర్చలేదు, అక్క బాగుంటే చెల్లి ఓర్చలేదు. ఇటువంటి భయంకరమైన దినాల్లో ఉన్న మనము ఆ శతాధిపతి నుండి ఒక ప్రేమ అనే గుణాన్ని మనం నేర్చుకోవాలి. ఆ ప్రేమ అనే గుణాన్ని మనం నేర్చుకోవాలి. ఆ శతాధిపతి చూపించిన ప్రేమను మనం గుర్తించాలి. ఆ శతాధిపతి ఎవరి దగ్గర తీసుకొచ్చారండి? ఎవరిని వేడుకున్నాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. ప్రేమ బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా సమస్యతో ఉంటే నువ్వు ఎవడో దగ్గర పరిగెత్తన అవసరం లేదు. ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చే యేసయ్య దగ్గర నువ్వు వస్తున్నావా? లేకపోతే ఇతరుల దగ్గర వెళ్తున్నావా? గొప్పవారి దగ్గరకు వెళ్తున్నావా? నీకంటే ఎవరైనా మేలైన స్థితిలో ఉన్న వారి దగ్గర వెళ్తున్నావా? ఆ శతాధిపతికి తెలుసు, ఆ వ్యాధి, ఆ పక్షవాయు గలవాన్ని స్వస్థపరిచేది కేవలం యేసయ్య మాత్రమే ఆయనకు తెలుసు. ఆ శతాధిపతికి తెలుసు, యేసయ్య మాత్రమే నా యొక్క దాసుడిని స్వస్థపరచగలిగే శక్తి నా యేసు ప్రభువారికి మాత్రమే ఉంది అని గుర్తించి యేసయ్య దగ్గరకు వచ్చాడు. అక్కడ చూడండి, ఆయనను వేడుకొనెను. ప్రియమైన బిడ్డలారా, యేసయ్యను వేడుకొన్నాడు. నీ సమస్యను బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ యొక్క పరిస్థితులు బట్టి ఎప్పుడైనా నువ్వు యేసయ్యను వేడుకున్నావా? నీ జీవితంలో యేసయ్యను వేడుకున్నావా? బైబిల్ గ్రంథంలో అనేక మంది వేడుకున్నారు, పెనుగులాడారు. ఉదాహరణకి యాకోబు సమస్త ఆస్తిని పొందుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, అనేక మంది ఉన్నారు. కానీ తన జీవితంలో ఒకటి దానికోసం వేడుకున్నాడు, ఒక దానికోసం పెనుగులాడాడు రాత్రంతా. దేనికోసం అంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. అన్లెస్ యు బ్లెస్ మీ లార్డ్, ఐ విల్ నాట్ లీవ్ యు నాట్ ఫర్సేక్ యు. ప్రభువా నీవు దీవించే వరకు నిన్ను విడువను, ఎడబాయను. ఎందుకు? ఆయనకు అన్నీ ఉన్నాయి కదా. యాకోబు తన జీవితంలో అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపద ఉంది, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఒకటి గుర్తించాడు. ఆ గుర్తింపు ఏంటంటే, నాతో ఎవరు లేడు? యేసయ్య లేడు, యేసయ్య దీవెన లేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినానికి చాలా మందికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కార్లు ఉన్నాయి, ఇంకా మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఫార్మ్ హౌస్లు ఉన్నాయి. కానీ వాళ్ళ జీవితంలో ఎవరు లేరంటే యేసయ్య దీవెన లేదు. నీ జీవితంలో యేసయ్య దీవెన ఉన్నదా? డూ యూ హ్యావ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్? లేకపోతే నువ్వు కష్టార్జితంతో చేసుకున్న దీవెన ఉన్నదా? ప్రియమైన బిడ్డలారా, భక్తుడు అంటాడు, ధరణిలో మన ధనములన్నీ ధరణి పాలైపోవును, ధరణి పాలైపోవును. కరిమతో నీవు గైకోను నిరతముండెడి ధనములు, నిరతముండెడి ధనములు. ధరణిలో మన ధనములెల్లా ధరణి పాలైపోవును, ధరణి పాలైపోవును. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన చాలా మంది ఏమనొస్తారు అనుకున్నారు, నాకు డబ్బు సంపాదన కావాలి, నాకు ఆస్తి బాగా సంపాదించాలి, నేను కారుల్లో తిరగాలి, నేను ఫ్లైట్లలో తిరగాలి, నేను చాలా సుఖవంతమైన జీవితాన్ని జీవించాలి, అవసరమైతే 4-5 వివాహాలు చేసుకోవాలి, అనేక మంది భార్యలు కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ ఒకవేళ నీ జీవితంలో యేసయ్య దీవెన లేకపోతే అవన్నీ శూన్యము. ప్రియమైన బిడ్డారా, ఈ యాకోబు ఇవన్నీ ఉన్నాయి, లోకంలో ఉన్నాయన్నీ, కానీ ఒకటి లేదు, ఆయనలో ఏమి లేదంటే యేసయ్య దీవెన లేదు.
అందుకోసమే ఏమని అంటున్నాడంటే, అన్లెస్ యు బ్లెస్ మీ, ప్రభువా నువ్వు ఆశీర్వదించే వరకు నిన్ను మాత్రము నేను విడవను. అందుకోసం ఒక పాట మనకందరికీ తెలుసు కదా, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. ప్రియమైన బిడ్డలారా, యాకోబు అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. ఎప్పుడు వరకైతే నువ్వు నన్ను దీవిస్తావో అప్పుడు వరకు నీతోటే పెనుగులాడుతూ ఉంటాను. అప్పుడు యేసయ్య దేవుడు ఏమన్నాడు, యాకోబు సరే చాలా బాగా పెరుగులాడుతున్నావు, నీ పేరేమిటి, నీ పేరేమిటి, పేరేమిటి అనగానే ఏం చెప్పాడు యాకోబు? యాకోబు ఏమన్నాడు? యాకోబు అనగా మోసగాడు. ఎప్పుడైతే దేవుడు నీ పేరేమిటి అనగానే యాకోబు పలికిన మాట ఏంటంటే, ప్రభువా నా పేరు యాకోబు, నేను మోసగాడిని, నేను మోసగాడిని. అప్పుడు దేవుడు పలికిన మాట ఏంటి తెలుసా? యాకోబు ఇక మీదట నువ్వు మోసగాడువు కాదు, నీ పేరు మారింది, నీ బ్రతుకు మారింది, నీ స్థితి మారింది, నీ జీవితం మారింది, నీ అన్ని మారిపోయినాయ్యా. ఇప్పుడు నుండి నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడుతున్నావు, దీవెనకరమైన జనాంగంగా మార్చబడుతున్నావు. ఎంత గొప్ప దీవెనండి. యాకోబు పెరుగులాడాడు, యాకోబు దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయాన్న నీవు ఆ యేసయ్యని వేడుకుంటున్నావా? ఆ యేసు ప్రభువుని వేడుకుంటున్నావా? లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్తున్నావా? మినిస్టర్ల దగ్గరికి వెళ్తున్నావా? అధికారుల దగ్గరికి వెళ్తున్నావా? దేవుడు సర్వశక్తి గల దేవుడు మన మధ్యలో ఉండగా ఎందుకు ఈ లోకం వైపు, ఈ లోకస్తుల వైపు ఎందుకు వేడుకుంటూ నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు? నీ సృష్టికర్త అయిన దేవుని దగ్గర వేడుకో, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ యాకోబు పేరుని మార్చిన యేసయ్య, యాకోబు జీవితాన్ని మార్చిన యేసయ్య ఈ దినాన నీ జీవితాన్ని కూడా మార్చగలిగే శక్తి యేసయ్య మాత్రమే, ఆయనకు మాత్రమే ఉన్నది. ప్రేమ బిడ్డలారా, యాకోబుని మార్చిన యేసయ్య, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన యేసయ్య నిన్ను కూడా ఈ యొక్క వాక్యం వినిచున్న ఈ సమయంలో నీ జీవితంలో కూడా ఒకవేళ మోసగాడివేమో, ఒకవేళ అబద్ధికుడివేమో, ఒకవేళ వ్యభిచారివేమో, ఒకవేళ దొంగవేమో, ఒకవేళ లంచగొండివాడివేమో, ఈ రాత్రి ఈ సమయాన నీ జీవితాన్ని కూడా యేసయ్య మార్చగలుగుతాడు. నీ జీవితాన్ని మార్చగలుగుతాడు. ఒకవేళ చెడు అలవాట్లకు బానిసగా ఉన్నాయేమో, ఒకవేళ త్రాగుడికి, ఒకవేళ మద్యానికి, ఒకవేళ వ్యభిచారానికి, ఇంకా అనేకమైన పాపములకు నువ్వు లొంగిపోయినావేమో, అటువంటి పాపపు జీవితాన్ని నుండి నిన్ను కూడా దేవుడు విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సరిగా మనతో ఉన్నాడు. యాకోబు పెరుగులాడాడు, యాకోబు జీవితాన్ని మార్చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక వ్యక్తిని చూసుకున్నట్లయితే ఉదాహరణకు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం మీరు తర్వాత చదువుకోండి. ప్రియమైన బిడ్డలారా, అక్కడ హిజ్కియా జీవితాన్ని చనిపోయి వార్త వచ్చినప్పుడు హిజ్కియా జీవితాన్ని ఆయుష్ పొడిగించిన రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. హిజ్కియాకి 15 సంవత్సరాల యవన ఆయుష్ను దేవుడు ప్రసాదించాడు. ఒకవేళ వాక్యం వినుచున్న నీవు డాక్టర్లు చెప్పావేమో, ఒక నెల రోజుల్లో, ఒక 2 నెలల్లో, ఒక సంవత్సరంలో నువ్వు చనిపోతావని. లేదు ప్రియమైన బిడ్డారా, నువ్వు ఒక నెల రోజు కాదు, ఒక 2 రోజులు కాదు, నువ్వు 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో దేవుడు నీకు ఆయుష్ ఇవ్వబోతున్నాడు. డాక్టర్లు అన్న మాటను నువ్వు నమ్మొద్దు, దేవుడిచ్చే మాటను నమ్ము. సేవకునిగా నా ద్వారా పలికిన మాటను నువ్వు నమ్ము. నువ్వు చనిపోవు. డాక్టర్లు చనిపోతారన్నారేమో కానీ నీవు మాత్రము చనిపోవు. చనిపోకుండా బ్రతికి దేవుని మహిమపరిచేటట్టుగా నీవు జీవిస్తావు. ప్రేమ బిడ్డలారా, హిజ్కియా మరణ వార్త ప్రకటించినప్పుడు హిజ్కియా వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. హిజ్కియా మరణ ఆలకించాడు. దేవుడు తన ఆయుష్ని పొడిగించాడు 15 సంవత్సరాలు. ఎంత గొప్ప దేవుడు అండి. ఒకవేళ
మరణ పడక మీద ఉన్నావేమో, నువ్వు చనిపోతావు అనుకున్నావేమో, దేవుడు నిన్ను లేపబోతున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఎటువంటి వ్యాధి అయినా, క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, ఎటువంటి బలహీనమైన రోగమైనా, బలహీనపరిచే రోగమైన యేసు నామమున దేవుడు ఈ సమయాన నీకు స్వస్థత దయచేయునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, హిజ్కియా వేడుకున్నాడు, ఆయుష్ పొందుకున్నాడు. ఒక విధవరాలు లూకాసు వార్త 18వ అధ్యాయము 3-8 చూసుకున్నట్లయితే అక్కడ విధవరాలు న్యాయము కోసం వేడుకుంది, న్యాయాన్ని పొందుకుంది. అదేవిధంగా మొదటి సమూయేలు 1వ అధ్యాయం 19వ వచనంలో హన్నా వేడుకున్నది ఒక కుమారుని కోసం, కుమారుని పొందుకుందయ్యా, కుమారుని పొందుకుందమ్మా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ కుమారుడు లేదని, నీ కుమార్తె లేడని ప్రార్థన చేస్తున్నావేమో, ఈ యొక్క వాక్యం వినిచిన సమయంలోనే నువ్వు వేడుకో, దేవుడు నీ కుమారుడిని అనుగ్రహిస్తాడు, నీ కుమార్తెను అనుగ్రహిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఒకవేళ నువ్వు నమ్ముతున్నావా దేవుని యొక్క వాక్యం, తప్పకుండా వచ్చే సంవత్సరం కల్లా నీ జీవితంలో, నీ వడిలో ఒక కుమారుని చూస్తావు, ఒక కుమార్తెను చూస్తావు. ప్రియమైన బిడ్డలారా, హన్నా వేడుకుంది. నా ప్రశ్న ఏంటి తెలుసా? ఈ దినాన నువ్వు వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ దినాన నువ్వు వేడుకోవడానికి సిద్ధపడ్డావా? వేడుకోవడానికి సిద్ధపడ్డావా? శతాధిపతి వేడుకున్నాడు. ఎవరి గురించి? తన దాసుడి గురించి. నీ ప్రక్కనింటి వాడు రక్షించబడాలని నువ్వు వేడుకుంటున్నావా? నీ సంఘంలో అందరూ ఆత్మీయంగా ఎదగాలని వేడుకుంటున్నావా? నీ కుటుంబంలో ఉన్న వారందరూ రక్షించబడాలని వేడుకుంటున్నావా? నీ భర్త రక్షించబడాలని వేడుకుంటున్నావా? నీ భార్య రక్షించబడాలని వేడుకుంటున్నావా? నీ పిల్లలు రక్షించబడాలని వేడుకుంటున్నావా? ఒకవేళ వేడుకోకపోతే ఈ దినమునైనా ప్రారంభించు వేడుకోవడం. ప్రభువా నా భార్యను రక్షించు ప్రభువా, ప్రభువా నా భర్తను రక్షించు ప్రభువా, ప్రభువా నా పిల్లలను రక్షించు ప్రభువా. ఈ దినాన్న పిల్లల్ని విచ్చలవిడిగా విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళకు ఒక ల్యాప్టాప్, లేకపోతే ఒక ఫోను, ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు తల్లిదండ్రులు షికారులు చేస్తూ ఉంటారు. అది కాదు ప్రియమైన బిడ్డలారా. యేసు ప్రభువారు ఆ శిలువలో, ఆ యొక్క కల్వరి శిలువలో వేదన పడుతున్నప్పుడు ఆ స్త్రీలందరూ రోధిస్తూ ఉంటారు యేసు ప్రభువారు శ్రమలు చూసినప్పుడు. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, అమ్మలారా మీరు నా గురించి కాదమ్మా ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. ఇది నాన్న తల్లిదండ్రులు సుఖంగా ఉంటున్నారు, పిల్లల గురించి ప్రార్థన చేసేవారు లేరు. రెయ్యి మొదట జామున లేచి నీ పిల్లల గురించి అంగలార్చమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది నాన్న కుటుంబముగా, తల్లిదండ్రులుగా మీ పిల్లల గురించి ఉదయకాలం లేచి ప్రార్థన చేసే తల్లిదండ్రులు మీ కుటుంబంలో ఉన్నారా? ఎవరి బ్రతుకు వాళ్ళదే, పిల్లల బ్రతుకు పిల్లలదే, తల్లిదండ్రుల బ్రతుకు తల్లిదండ్రులదే. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వు లెక్కప్ప చెప్పాలి నీ పిల్లల గురించి. దేవుడు నీ జీవితంలో వాళ్ళని నీకు బిడ్డలుగా ఇచ్చింది ఎందుకంటే నువ్వు నమ్మకస్తుడు అని నీకు అప్పచెప్పాడు. వాళ్ళ పట్ల శ్రద్ధ చూపిస్తున్నావా? వాళ్ళకి ఆస్తులు సంపాదిస్తున్నావా? వాళ్ళ కోసం కష్టపడుతున్నావా? నీ పిల్లలు పుడితే వాళ్ళు పోతే పోని అని వదిలేస్తున్నావా? దేవుడు నిన్ను నమ్మకస్తుడిగా గుర్తించి నీకు అంత మంచి గర్భఫలం ఇస్తే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తున్నావా? జాగ్రత్త. వాళ్ళ కోసం వేడుకోవాలి, వాళ్ళ కోసం వేడుకోవాలి. ప్రియమైన బిడ్డారా, ఈ సమయంలో మనము వేడుకుంటున్నామా? అందుకోసం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, నేను వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. దేవుని మాటలంటే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. దేవుని యొక్క మాటలంటే ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవుని మాటలంటే జోకుగా ఉంటుంది. ప్రియమైన బిడ్డారా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేవుని యొక్క మాటలంటే వణుకుచున్నావా? దేవుని యొక్క మాటలంటే వణుకుచున్నావా? నీ జీవితంలో వెనుక వస్తుందా?
దేవుని యొక్క మాటలంటే ఎగతాళిగా ఉంది చాలామందికి. దేవుని యొక్క మాటలంటే వణుకు రావాలి, భయము రావాలి, భయము రావాలి. వణుకుతున్నావా? ఒకవేళ వణకకపోతే ఇప్పుడు నన్ను వణుకు. దేవుని యొక్క వాక్యము నీ మాట అగ్ని వంటిది కాదా? దేవా నీ మాట బండను బద్దలు కొట్టి శుద్ధి వంటిది కాదా? మా తల్లిగారు రాస్తారు ఒక పాట, దేవా నీ మాట అగ్ని వంటిది కాదా, బండను బ్రద్దలు చేయు సుత్తి వంటిది కాదా, దేవా నీ మాట అగ్ని వంటిది కాదా, దేవా నీ మాట సుత్తి వంటిది కాదా, దేవా నీ మాట. ఈ వాక్యం వినుచున్న శ్రోతలారా, దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది. సౌలును మార్చిన వాక్యము ఈ దినాన నిన్ను కూడా మార్చే శక్తిలో ఉన్నది. ఈ సమయాన దేవుడిని మార్చాలనుకున్నాడు. నువ్వు మారాలని ఇష్టపడుతున్నావా? నువ్వు మారాలని ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు మారాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిని నా మాట విని వణుకుచున్నో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడు నేను దృష్టిస్తున్నాడు. ఎవడైతే ఆయన మాటలు విని వణుకుతుంటాడు. నువ్వు వణుకుతున్నావా? దేవుని మాట పోతే పోన్లే, దేవుని మాటలే కదా, ఎన్నిసార్లు విన్నా త్రోసివేసి ఇస్తామనుకున్నాను. జాగ్రత్త, ఎన్నిసార్లు విన్నట్లు ఉండకపోతే ఒక దినాన్ని హఠాత్తుగా నీ జీవితంలో నాశనం వస్తుంది. ప్రేమైన బిడ్డారా, ఈ యొక్క అధికారి వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత యేసయ్య అన్నాడు, కొన్ని మాటలు మనకి తర్వాత యేసు, ప్రభా అధికారం నాకు అధికారంలో ఉన్నవాడిని అయ్యా, నేను పొమ్మంటే పోతాడు ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు అంటాడు, నిజంగా ఆశ్చర్యపోతాడు. అంతేకాదు అంటాడు అధికారి, ప్రభా నువ్వు నా ఇంటికి వచ్చే అంత అర్హత నాకు లేదు ప్రభా, నువ్వు కేవలం మాట మాత్రము సెలవించు. షో యువర్ వర్డ్, డెలివర్ యువర్ వర్డ్, మాట మాత్రము సెలవించమన్నాడు. చివరికి యేసయ్య అన్నాడు, నువ్వు చెప్పినట్లే జరుగునుగాక అన్నాడు. ఎప్పుడైతే యేసయ్య అన్నాడో వెంటనే మాట సెలవీయగానే అదే క్షణములో ఆ యొక్క పక్షవాయువు గల వారికి స్వస్థత కలిగింది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన్న యేసయ్య మాట పలుకుతున్నాడు. నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఈ సమయాన మన జీవితంలో ఆ శతాధిపతి ఏ విధంగా వేడుకున్నాడో మనం కూడా యేసయ్యని వేడుకుంటే మన జీవితాల్ని మారుస్తాడు. మన జీవితంలో కూడా గొప్ప శాంతి సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి కృప మనం వినిచిన ప్రేక్షకులందరికీ ఈ యొక్క దీవెనలు, ఈ మాటల ద్వారా ఆదరణ, బలము, శక్తి దేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధి దీవెనతో బలపరిచి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్యా నీవుంటే చాలయ్యా, నా జీవితానికి నీవుంటే చాలయ్యా. యేసయ్యా నీవుంటే చాలయ్యా, నా జీవితానికి నీవుంటే చాలయ్యా. మెల్లనైన స్వరమయ్యా, నీ ప్రేమ మధురమయ్యా, నా జీవితాన్ని మార్చినయ్యా, నా జీవితాన్ని మార్చినయ్యా. మెల్లనైన స్వరమయ్యా, నీ ప్రేమ మధురమయ్యా, నా జీవితాన్ని మార్చినయ్యా, నా జీవితాన్ని మార్చినయ్యా. నీ ప్రేమ
ప్రేమకు ప్రతిరూపము లేనే లేదయా, నీ ప్రేమకు ప్రతిరూపము లేనే లేదయా. మెల్లనైన స్వరమయ్యా, నీ ప్రేమ మధురమయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా. స్వరము చాలునయ్యా, ఈ స్వరము చాలు యేసు. మెల్లనైన నీ స్వరము నాకు చాలునయ్యా. స్వరము చాలునయ్యా, ఈ స్వరము చాలు యేసు. మెల్లనైన నీ స్వరము నాకు చాలునయ్యా. పాపపు స్థితిలోను పడిపోయిన నన్ను నీ ప్రేమతో నన్ను పిలచితివయ్యా. పాపపు స్థితిలోను పడిపోయిన నన్ను నీ ప్రేమతో నన్ను పిలచితివయ్యా. నీ రక్తముతో నన్ను కడిగి, నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధునిగా మార్చితివయ్యా, పరిశుద్ధునిగా మార్చితివయ్యా. మెల్లనైన స్వరమయ్యా, నీ ప్రేమ మధురమయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా. చిగటగల దొంగవు బీలో నుండి నన్ను నీ ప్రేమతో నన్ను ఆదరించినావయ్యా. చిగటిగల దొంగవు బీలో నుండి నన్ను నీ ప్రేమతో నన్ను ఆదరించినావయ్యా. నీ ప్రేమ మధురము, నీ ప్రేమ అపారము, నీ ప్రేమ మధురము, నీ ప్రేమ అపారము, నీ త్యాగము మరువలేనిదయ్యా, నీ త్యాగము మరువలేనిదయ్యా. మెల్లనైన స్వరమయ్యా, నీ ప్రేమ మధురమయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా. రక్షణ వస్త్రముతో నన్ను కప్పినావయ్యా, నాదు పాప జీవితాన్ని తీసివేసినావయ్యా. నీదు రక్షణ వస్త్రముతో నన్ను కప్పినావయ్యా, నాదు పాప జీవితాన్ని తీసివేసినావయ్యా. నీ సంతోషము నా జీవితమును, నీ సంతోషము నా జీవితమును పరిపూర్ణునిగా చేసితివయ్యా, పరిపూర్ణునిగా చేసితివయ్యా. మెల్లనైన స్వరమయ్యా, నీ ప్రేమ మధురమయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా.
మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా నీ ప్రేమకు ప్రతిరూపము లేనే లేదయా నీ ప్రేమకు ప్రతిరూపము లేనే లేదయా మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా